హాయ్ అండి, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చూడండి, రైస్ కూడా ఎంత పొడి పొడిగా ముద్ద లేకుండా చాలా బాగా వచ్చింది కదా. ఒకసారి ట్రై చేసేయండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. ఎవరికైనా బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. మీడియం సైజ్ ముక్కలు తీసుకొని సరిపోతుంది. మ్యారినేషన్ కోసం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, హాఫ్ చెక్క నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, నెయ్యి, నూనె. ఇవేనండి మ్యారినేషన్ కోసం. ఇవన్నీ కలిపి చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 2-3 అవర్స్ అయినా మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎంతసేపు చికెన్ అనేది నానితే టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని బిర్యానీ స్పైసెస్, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, నూనె, నిమ్మరసం కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాటర్ని మరగనివ్వాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి, కొంచెం ఆయిల్, బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్, కొత్తిమీర, పుదీనా అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి చికెన్ 70-60% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దీంట్లోనే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పెరుగు, రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ఈ చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. మరి మొత్తం కుక్ చేయొద్దు, ఒక 60-70% కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్లీ కొంచెం కసూరి మెంతి చల్లుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మన వాటర్ అయితే బాగా ఇలాగ మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగానే పక్కన నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని రైస్ అనేది 70-80% కుక్ అవ్వాలి. అంటే మనం పట్టుకుంటే పలుకుండాలి కానీ విరగాలన్నమాట రైసు. అంతవరకు కుక్ చేసుకున్న తర్వాత ఇలా చికెన్ మీద లేయర్స్గా వేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ ఒక లేయర్ తీసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ ఇంకొక లేయర్, తర్వాత ఇంకొక 2 మినిట్స్ ఆగి ఇంకొక లేయర్, అలాగా లేయర్స్ తర్వాత లేయర్స్ వేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం రైస్ అంతా వేసుకున్న తర్వాత మనం బియ్యం కుక్ చేసుకున్నాం కదా, ఎసురు వాటరు, ఆ వాటర్ ఒక గ్లాస్ చుట్టూ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అండ్ అలాగే ఇవైతే కుంకుమ పువ్వులు కలిపిన పాలు, లేదా మీరు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, పసుపు కలిపిన పాలు కూడా వేసుకోవచ్చు. అండ్ అలాగే కొంచెం నెయ్యి, ఫైనల్లీ పైన కొంచెం బిర్యానీ మసాలా, కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టి దమ్ పెట్టాలి. కింద ప్యాన్ పెట్టేసేసుకొని 25-30 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో దమ్ పెట్టేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 10-15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇలా ఏదైనా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి వేడిగా మీకు నచ్చిన కర్రీతో చికెన్, మటన్, షేర్వా, గోంగూర, రైతా దేంతో అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్ కూడా పొడి పొడిగా ఎంత బాగా వస్తుందంటే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తుంది. మీరు ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మీకు ఎలా కుదిరిందో